గత ప్రభుత్వం హయాంలో మాకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని అప్పుడున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే గారు నన్నెపనేని నరేందర్ గారు వారి ఆధ్వర్యంలో అందరికీ జర్నలిస్టులకు కంపల్సరీ డబుల్ బెడ్రూమ్లు ఇస్తారని వారు హామీ ఇచ్చారు. వారు నేతృత్వంలో ముందుకెళ్తూ వారు సాధ్యం ఉన్నంత వరకు డబుల్ బెడ్రూమ్లు అయితే కట్టించి ఎక్కడ లేని విధంగా ఇక్కడ ఉన్న జర్నలిస్టులకు వారు తోడ్పాటుగా ఇస్తానని తను చేసే కార్యక్రమం అయితే చేసి చివరి సమయం వచ్చే వరకు అప్పటికి ఎలక్షన్ల నోటిఫికేషన్లు వస్తున్నాయన్న హడావల్లో స్థానికంగా ఆ రోజు ఉన్న నేతల్ని అందరినీ పిలిపించుకొని మున్సిపల్ శాఖ మంత్రివర్యులు కేటీఆర్ గారిని కూడా పిలిపించడం జరిపించింది. వారి నేతృత్వంలో వారు ఇక్కడ 6 జర్నలిస్టులకు మాత్రం అయితే ఇచ్చారు. కానీ ఇచ్చిన వెంటనే ప్రొసీడింగ్ లెటర్ అయితే ఇవ్వలేదు. ఆ ప్రొసీడింగ్ లెటర్ ఇచ్చినట్టయితే ఈ రోజున్న జర్నలిస్టులకు అందరికీ కూడా డబుల్ బెడ్రూమ్లు వస్తాయని మేము అనుకుంటున్నాను. అప్పుడు ఉన్న కాల పరిమితి కూడా అప్పటికి ఎలక్షన్ల నోటిఫికేషన్ రావడం, వారి త్వరితగతిలో వాళ్ళు ఎలక్షన్లకు వెళ్ళడం జరిగింది. తర్వాత తదుపరి ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రజల పాలన అని వాళ్ళు ముందడికి వచ్చారు. ప్రజలు కూడా వీరిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశ్రయించారు. అసలు ఈ ఎన్నికలలో గెలిచిన తర్వాత ప్రజల పాలన నిలబడాల్సిన ప్రభుత్వం ఇకనైనా మా గోడును విని మా డబుల్ బెడ్రూమ్లో ఏదైతే గత ప్రభుత్వం ఇస్తానని హామీ తీసుకుందో ఇప్పుడు ఈ ప్రభుత్వమైన ఇందిరమ్మ గృహాల ఏర్పాటు చేస్తుంది కాబట్టి ముందుగానే ఇవి కట్టి రెడీలో ఉన్న ఈ డబుల్ బెడ్రూమ్లను ఇబ్బందులు కాకుండా ఈ డబుల్ బెడ్రూమ్లను ఇస్తా అన్న జర్నలిస్టులకు ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఇంకోటి ఏదైతే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కోర్టు అదోటి ఇదోటి చెప్తుంది అని చెప్తున్నారు రాజకీయ నాయకులైతే. అయితే మేము అంటున్నాం ఏది ఏమైనా కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో బీపీఎల్ కింద కానీ బిలో ప్రాపర్టీ కింద కానీ ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్ల కింద కానీ మేము అప్లై చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ముందుగా ప్రాధాన్యత ఇచ్చి జర్నలిస్టులకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని స్థానిక మంత్రి అయిన మా ఎమ్మెల్యే గారైన కొండ సురేఖ గారు మంత్రి గారికి విన్నపం చేసుకుంటున్నాం. ఖచ్చితంగా మా జర్నలిస్టుల గోడు విని ఈ డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం.